ఆలోచన సమస్తము నీకు తెలుసు తండ్రి అంటున్నాడు. ఎవరండి? దావీదు గారు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితంలో దేవుడు భయం ఉంది కనుక, దేవుడు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, దేవుడు శక్తిని గ్రహించపలుకుతున్న మాట, ఆయన ఎక్కడైనా జీవితాన్ని చూడగలిగిన వాడు భయం ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలామంది మనుషుల జీవితాల్లో దేవుని గుడ్డివాడిగా భ్రమించి, దేవుడు కేవలం మందిరములు మాత్రమే మాట వింటాడు, కేవలం మందిరములు మాత్రమే చూసేవాడుగా ఉంటాడు, నేను ఏ తుప్పల్లో తిరిగినా ఎక్కడ చూడలేని చెప్పుకొని భ్రమించి దేవుని గుడ్డివాడుగా అనుకొని వీళ్ళు గుడ్డోలుగా మారి చెడు కార్యక్రమాల్లో చెడు పనుల్లో దొండ్రుతూ ఉంటారు. దేవుడు స్తోత్రం. మీరు ఎప్పుడైనా పిల్లి పాలు చూసారా? పిల్లి పాలు తాగుతుండే అది కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలే. దేవుడి స్తోత్రం. పిల్లి అనుకుంటుందంట పాలు తాగినప్పుడు కళ్ళు మూసుకొని తాగేస్తుంటుంది, మనసులు అనుకుంటుంది, మరి ఎవ్వడికి తెలియదు. ఈనాడు మనుషులు అజ్ఞానంగా మారి, తెలివి తక్కువగా మారి, దేవుని గుడ్డివాడుగా అనుకొని ఆయన చూడనుకొని చెప్పి వీళ్ళు తుప్పల్లాక తిరుగుతూ చెడు పనులు అనుకుంటారు. దేవుడు మందిరములు మాత్రమే ఉంటాడు, అక్కడ మాత్రమే చూస్తాడు, నా వేషాలు అక్కడ మాత్రమే వినేవాడిగా ఉంటాడు కనుక నా ఇళ్లలో ఏ వేషాలు వేసినా, ఊరు చివరి ఏ వేషాలు వేసినా, ఎక్కడ కూర్చొని ఏ బాటగానే వేసినా దేవుడు వినలేని చౌటువాడు, చూడలేని గుడ్డువాడు అనుకొని వీళ్ళు గుడ్డోలుగా మారా పనులు చేస్తారు. దేవుడి స్తోత్ర. అంటే ఇడికి ఏమి లేదు దేవుడు భయం వాడి జీవితంలో. దేవుడి స్తోత్రం. దేవుడు భయమైన దావీదు పలుకుతున్న మాట, ఎక్కడ ఉన్నానో చూస్తావు తండ్రి, నా మనసులో ఉన్న ఆలోచన నీకు తెలుసయ్యా, నా తలంపులన్నీ కూడా నీకు తెలుసు తండ్రి, నేను ఎక్కడ కూర్చుంటున్నానో, ఎక్కడ ఏం చేస్తున్నానో, ఎక్కడ ఏం జరిగిస్తున్నానో తండ్రి నువ్వు సమస్తము చూడగలిగిన దేవుడిగా నమ్మాడు. ఎవరంట? భయము కలిగిన భక్తుడు. దేవుడి స్తోత్రం. అందుకే దావీదు జీవితం చాలా గొప్పగా దేవుడు ఆస్వాదించాడు. ఎందుకంటే దావీదుకున్న భయం మనుషుల భయం కాదు, పోలీసుల భయం కాదు, పోలీసుల భయం కాదు, లాయర్ల భయం కాదు, ఊరు పెద్దల భయం కాదు, అతనుకున్న భయము దేవుడు భయం. తప్పలు కొడదాం ఒక్కసారి. హల్లెలూయా. దేవుడు భయాన్ని దావీదు కలిగిన వాడిగా బయటని జాగ్రత్త పడవా? కేవలం మందిరం మాత్రమే నోటిని మూసుకొని జాగ్రత్తగా ఉంటావా? బయట కూడా నోరు జాగ్రత్త కాపాడుకోవా? కేవలం మందిరంలో మాత్రమే